హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మార్కెట్‌లు ఈరోజు ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. మార్కెట్‌లు నెక్స్ట్ రేంజ్ బౌండ్ ఉండబోతున్నాయా? నెక్స్ట్ ఈరోజు మహారాష్ట్ర సీఎం ఎవరయ్యే ఛాన్సెస్ మాక్సిమం బీజేపీ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది. రేపటి మార్కెట్ అనాలిసిస్ ఎఫ్ఐఎస్ అనేది నెట్ బయింగ్‌కి వచ్చారా? బయింగ్ చేయడానికి ఉన్నారా? నెక్స్ట్ బై చేస్తూనే మన మార్కెట్‌ని అప్ సైడ్ తీసుకెళ్తారా? నెక్స్ట్ మన మార్కెట్ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ ఎలా ఉండబోతుందనేది వీడియోలోకెళ్ళి చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇదనేది మనము వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్. మీరు బై, సెల్ చేయాలి అనుకుంటే మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదించి మాత్రమే బై, సెల్ చేయండి. నెక్స్ట్ మన మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ. నిఫ్టీ వచ్చేసి ఈరోజు 27 పాయింట్స్ అనేది మైనస్‌లో క్లోజ్ అయింది. నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 105 పాయింట్స్. సెన్సెక్స్ వచ్చేసి 105, బ్యాంక్ నిఫ్టీ 16 పాయింట్స్, 16 పాయింట్స్ అనేది నెగెటివ్. ఐటీ స్టాక్స్ అనేది ఈరోజు పెరిగాయి 467 పాయింట్స్ ప్లస్. స్మాల్ క్యాప్ వచ్చేసి 333 పాయింట్స్ పాజిటివ్‌లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మన మార్కెట్స్. మనం నిన్న అనుకున్నట్లుగానే గ్యాప్ అప్‌లో ఓపెన్ అవుతే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చెప్పేసి అన్నాను. మీరు కొంచెం మన స్టడీ వ్యూస్ చూస్తే మీరు ఈజీగా ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం అంటే ఎక్కడ ఓపెన్ అవుతే ఎలా జరగొచ్చు అనేది కూడా ముందే మనం చెప్తూనే ఉన్నాము. ఇప్పుడొచ్చేసి 24,200, 24,000 అనేది ఈ సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ 24,400, 24,500 అనేది అప్ సైడ్ రెసిస్టెన్స్. 24,500 పైన 24,800. డౌన్ సైడ్ వచ్చేసి 24,200, 24,000, 23,800. ఇది డౌన్ సైడ్. మార్కెట్‌లో వచ్చేసి రేంజ్ బౌండ్‌లో ఉంటున్నాయి. బికాస్ ఆఫ్ గ్లోబల్ ఇష్యూ వల్ల. నెక్స్ట్ ఈరోజు రిలయన్స్ వచ్చేసి 1295లో క్లోజ్ అయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వచ్చేసి 1785 క్లోజ్ అయింది. సో, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 52,200, 52,000 సపోర్ట్, 52,500, 52,800 అనేది రెసిస్టెన్స్. మీరు ఇవి రెసిస్టెన్స్, సపోర్ట్ చూడండి. అక్కడి నుంచి మార్కెట్ ఎలా స్పీడ్‌గా వెళ్తుందా? లేదా స్లోగా వెళ్తుందా? ఒకసారి చెక్ చేసి ప్లస్ ఓవరాల్‌గా మార్కెట్‌లో బయింగ్, సెల్లింగ్ ఎలా జరుగుతుందో చెక్ చేస్తే మనం ఈజీగా మార్కెట్ మొమెంటమ్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇదనేది మార్కెట్ గురించి. నెక్స్ట్ మహారాష్ట్ర సీఎం. మహారాష్ట్ర సీఎం వచ్చేసి మాక్సిమము మనకు బీజేపీ నుంచి వచ్చే ఛాన్సెసే ఉంది. కాబట్టి మాక్సిమము బీజేపీ ఉండే ఫెర్నాండెస్ మాక్సిమం సపోర్ట్ చేయొచ్చు. కానీ అది వేచి చూడాలి. బీజేపీ నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది మాక్సిమం. నెక్స్ట్ ఎఫ్ఐఎస్. ఎఫ్ఐఎస్ వచ్చేసి ఎఫ్ఐఎస్, డిఐఎస్. ఎఫ్ఐఎస్ ఈరోజు మాక్సిమం బై చేసుంటారు. ఒకసారి చూద్దాం అప్డేట్ అయ్యాయా లేదా అనేది. ఎఫ్ఐఎస్ వచ్చేసి నిన్న 9,000 క్రోర్స్ అనేది బై చేశారు. ఈరోజు వచ్చేసి 1,100 క్రోర్స్ బై చేశారు. డిఐఎస్ వచ్చేసి సెల్ చేశారు. ఈరోజు 1,900 క్రోర్స్ అనేది సెల్ చేశారు. 1,910 అనేది సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ వచ్చేసి 1,157 క్రోర్స్ అనేది బై చేశారు. వాళ్ళు కొంచెం బయింగ్‌లోకొచ్చారా? ఇక్కడి నుంచి బయింగ్‌లోకొస్తే మార్కెట్ అనేది అప్ సైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీకు కొంచెం వెయిట్ చేస్తూనే మనం మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు హెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ ఎక్కడ ఉండబోతుంది? అంటే ఆప్షన్స్ చైన్ ప్రకారంగా మనం వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేస్తారు కదా! దాన్ని ఎలా ఉండబోతుందని ఒకసారి చెక్ చేద్దాం. నిఫ్టీ వచ్చేసి నాకు 24,200 అనేది సపోర్ట్ రెసిస్టెంట్, 24,100, 24,000 అనేది మీకు గట్టి సపోర్ట్‌గా ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 24,300, 400, 500 అప్ సైడ్ అనేది రెసిస్టెన్స్‌గా బాగానే ఉంది. కాబట్టి మార్కెట్ 24,100-24,300, 400 మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఉంది. లేదా 24,000 దాకా. 24,000 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దానిపైనే మార్కెట్ అనేది ఉండడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రేపు ఎక్స్‌పైరీ ఉంది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 52,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 52, 100, 200, 52
200 అనేది రెసిస్టెన్స్‌గా ఉండి 50-200 పైన హోల్డ్ అయ్యి ఉంటే 50-500 ఈజీగా ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. 50-500, 500 తర్వాత 600 కానీ డౌన్ సైడ్ మాత్రం 52,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ 100-300 పాయింట్స్ అనేది షార్ప్‌లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మన మార్కెట్‌లో వచ్చేసి ఫ్లాట్‌గానే అయితే క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇది మన మార్కెట్ 24,200, 24,000 సపోర్ట్ లెవెల్ పైకెళ్తే 400, 24,500 అనేది రెసిస్టెంట్. 24,500 పైన 24,800 అనేది రెసిస్టెంట్. 24,800 పైన హోల్డ్ అయితేనే మనకు మార్కెట్ అప్ సైడ్‌కి వచ్చే ఛాన్సెస్ అంటే అప్ సైడ్ వచ్చిందని చెప్పేసి అనుకోవాలి. ఆహ్, నెక్స్ట్ చైనాది మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. ఆహ్, యూఎస్ చైనా వార్. యూఎస్ చైనా వార్ అంటే ట్రంప్ వచ్చాక అడిషనల్‌గా 10% చైనాకు టారిఫ్ కెనడా అండ్ మెక్సికో పైన చేయడానికని చెప్పేసి చూస్తున్నాడు. బట్ ఈ టారిఫ్ ప్రైస్ అనేది యూఎస్‌కు ట్రంప్ చేయబోతుంది. ట్రంప్ అనేది నెక్స్ట్ జనవరి 28న అలా ఎలక్ట్‌గా అవుతాడు. అంటే ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారు కనుక అప్పటి నుంచి టారిఫ్‌లు పెంచే ఛాన్సెస్ ఉంది. ఇదనేది టారిఫ్ ప్రైస్ దానివల్ల చైనాను నెక్స్ట్ యూఎస్ మధ్యలో ఈ టారిఫ్ వార్ జరగనుందా? నెక్స్ట్ వరల్డ్ వార్ అయితే వరల్డ్ అంటే ఈ యుక్రెయిన్ రష్యా వార్ అయితే అది జరుగుతూనే ఉంది. ఆ ఇష్యూ అనేది మళ్ళీ కొంచెం సీరియస్‌గా అయితే మళ్ళీ మార్కెట్ పైన డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మన మార్కెట్ ఏందంటే పెరిగినప్పుడు ఇలా చూసుకుంటా ఉండి కొంచెం ట్రేడర్ అయితే 10-20, 50% వచ్చిందనుకో 15% వచ్చిందంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడము బెటరు. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి వొడాఫోన్ ఐడియా. వొడాఫోన్ ఐడియా గూడా మీకు ఈరోజు పెరగడం జరిగింది. వొడాఫోన్ ఐడియా వచ్చేసి 20% 8 రూపీస్ 20 దాకా ఎళ్ళింది. క్లోజింగ్‌లో వచ్చేసి 18%. ఇదొచ్చేసి వొడాఫోన్ ఐడియా ఎన్ఓడి బ్యాంక్ గ్యారంటీ వేవర్ అనేది చేయబోతుందనే న్యూస్‌తోని పెరిగింది. బట్ మళ్ళీ ఈవినింగ్ అంటే తరువాత ఇది ఇంకా క్లారిటీ రాలేదని జెప్పేసి అన్నారు. దానివల్ల మళ్ళీ కొంచెం డౌన్ సైడ్ వచ్చింది. బట్ ఇదేదైనా గూడా క్లారిటీ వచ్చి మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఏదేమైనా గూడా మార్కెట్‌లో కొంచెం ఇది టైం తీసుకొనైనా అప్ సైడ్‌కొచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ ఈరోజు చూస్తే మనకు మార్కెట్‌లో వచ్చేసి ఆహ్, ఈరోజు వచ్చేసి డౌన్ సైడ్ ఆటోమొబైలు, ఫార్మా, ఎనర్జీ, హెల్త్ కేర్, ఆయిల్, ప్రైవేట్ బ్యాంక్స్ అనేది డౌన్ సైడ్ ఉన్నది. అప్ సైడ్ వచ్చేసి కన్స్యూమర్ గూడ్స్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, మెటల్స్ ఇవన్నీ గూడా పాజిటివ్‌గా ఉన్నాయి. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ అనేది చెప్పాము. ఎలా పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్. ఈరోజు చూడండి అశోక్ లేలాండ్ పెరిగింది. బయోకాన్ చూడండి ఈరోజు బయోకాన్ కూడా రూ. 352 పెరిగింది. 352 రూపీస్ అంటే మనకు 5% నియర్లీ పెరిగింది. నెక్స్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇంతకుముందు 1680 అట్లా చెప్పాను. 1680 నుంచి 1640, 1620 కూడా చెప్పాను. రూ. 100. ఐఈఎక్స్, నెక్స్ట్ కెల్టన్, లోరస్ ల్యాబ్ 545. లోరస్ ల్యాబ్ కూడా 480 నుంచి 440 నుంచి పెరుగుకుంటూ వచ్చింది. ఎల్ఐసి 621 పూనా. ఇవన్నీ కూడా కొంచెం మంచి స్టాక్స్. యూపీఎల్ కూడా 551, టాటా పవర్, నెక్స్ట్ వేదాంత 448 ఈరోజు కూడా పెరిగింది. మెటల్స్ కొంచెం అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరన్నీ కూడా మంచి స్టాక్స్‌ని గనుక హోల్డ్ చేసుకుంటే మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఈరోజు చూడండి ఫ్లాట్‌గా క్లోజ్ అయినా కూడా స్టాక్స్ అనేది మీకు నేను చూపెడతాను. పాజిటివ్ ఉన్న స్టాక్స్ వచ్చేసి చూడండి. నాకేందంటే కొంచెం అది ఉన్నా కూడా మనకు మార్కెట్‌లో వచ్చేసి అప్ సైడ్ వెళ్తున్నాయి. కాబట్టి ఏందంటే మనం మంచి మార్కెటు మంచిగా ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది ఈజీగా క్రియేట్ అయ్యే ఛాన్సెస్. ఇది చూడండి టాప్ టాప్ గెయినర్స్ ఎఫ్&ఓ ఈక్విటీలో. ఏంటంటే మీరు స్టాక్స్ మంచి స్టాక్స్ తీసుకొని ఉంచుకుంటే మాత్రం పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఈజీగా గెయిన్ అనేది వస్తుంది. కాబట్టి ఏందంటే మనం తీసుకునే స్టాక్స్ మంచి స్టాక్స్ తీసుకుంటున్నామా లేదా అనేది
ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం తీసుకునే స్టాక్స్‌ని బట్టి మనకు ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది తోడుతుంది. నెక్స్ట్ మనకు ఈ ఎఫ్ఐఎస్ అయితే బయింగ్‌లోకొచ్చారు. కాబట్టి మనం కొంచెం చూసుకుంటా ఉండి బై చేసుకుంటే మనకు అప్‌సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు ఇప్పుడు టాప్ గెయినర్స్ ఉన్నాయి. చూడండి. గెయినర్స్‌లో వచ్చేసి టీటీఎంఎల్, నెట్, సొనాటా, పీఈఎల్, ఐడియా ఇవన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఏ గ్రూప్ స్టాక్స్ వచ్చేసి ఇండెక్స్ కార్డ్ చూడండి. ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్ ఇవన్నీ ఎల్&టీ నిన్న పెరిగింది. ఎం&ఎం ఇవన్నీ కూడా కొంచెం డౌన్ సైడ్ వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే మార్కెట్‌లో మంచి స్టాక్స్ అనేది పెరుగుతాయి. మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు పెరుగుతాయి. ప్లస్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తాయి. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు మనం అనుకున్న లెవెల్‌లో వస్తే మనం పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి. ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతది. చెప్పాను కదా మీకు కొన్ని స్టాక్స్ పీఈ ఒకటి, పీఈజీ రేషియో, మేనేజ్మెంట్ మంచిది, ప్రమోటర్ హోల్డింగు, ప్లస్ సేల్స్ ఉండాలి, సేల్స్ గ్రోత్ ఉండాలి, ఎర్నింగ్స్ ఉండాలి, పీఈ తక్కువ ఉండాలి, ఇండస్ట్రీ పీఈ ఎంతుందో దాని డిఫరెంట్ ఎంతుందో ఒకసారి చూసుకోవాలి. దాని యొక్క మేనేజ్మెంట్ ఎలా చెప్తుంది, ఎలా ఉండబోతుంది అనే దాన్ని బట్టి చూస్తే మనకు ఈజీగా మార్కెట్‌లో అనేది గెయిన్ చేసుకోవచ్చు. మన మార్కెట్‌లో అయితే రేంజ్ బౌండ్ నుంచి అలానే ఉండే 24,500 పైన హోల్డ్ అయితే మనకు అప్‌సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్. కాబట్టి మంచి స్టాక్స్‌లను డౌన్‌లో ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.